మామూలుగానే లోకేష్ కనగరాజు సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ తన అభిమాని హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ అనౌన్స్మెంట్ తో ఆశించినంత రేంజ్ హైప్ అయితే క్రియేట్ చేయలేకపోయాడనే చెప్పాలి. అసలు తలైవార్ 171 ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పుడు అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఒక డై హార్డ్ ఫ్యాన్ రజనీకాంత్ ను ఎలా చూడాలి అనుకుంటున్నాడో అంతకు మించి అనేలా చూపించబోతున్నాడు లోకేష్. పైగా ఈ సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ రోల్ అనే న్యూస్ కూడా బయటకు రావడంతో తలైవార్ 171 మామూలుగా ఉన్నదని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా టైటిల్ ని కూలీగా అనౌన్స్ చేస్తూ పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేశాడు లోకేష్. ఇక రజనీ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా గోల్డ్ గా మెరిసిపోయింది కూలీ టీజర్. బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్, చైన్లతో రజనీ స్టైలిష్ ఫైట్ అదిరిపోయింది. కానీ కొందరు మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారట. విక్రమ్, లియో రేంజ్ లో కూలీ టైటిల్ టీజర్ కట్ చేయలేదని అంటున్నారు. గోల్డ్ బ్యాక్ డ్రాప్ బాగున్నప్పటికీ డైలాగులు, రజనీ యాక్షన్ మార్కు కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా విక్రమ్, లియో టైటిల్ గ్లిమ్స్ రేంజ్ లో కూలీ హైప్ క్రియేట్ చేయలేదని అంటున్నారు. కానీ కూలీ అసలు కథ ముందుందనే చెప్పాలి. రజనీకాంత్ ని ఎలా చూపించాలో కాదు, నెక్స్ట్ లెవెల్ అనేలా నెక్స్ట్ రానున్న టీజర్ ట్రైలర్ లో చూపించడం గ్యారెంటీ.